హాయ్ రండి, మీకోసం వెయిట్ చేస్తారా? బయటకి వెళ్తున్నారా? ఏ లేదే. లేదు, పొద్దున ఒక డ్రెస్, ఇప్పుడు ఒక డ్రెస్. బయటకి వెళ్తున్నట్టు వెయిటింగ్ అని చెప్పారు కదా. యు నో ఐ యామ్ ఎ వాచ్ మెకానిక్. ఇదంతా నాకు మామూలు విషయం. కూర్చోండి ప్లీజ్. జస్ట్ ఎక్కువగా ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ది టేబుల్. నా వాట్స్ ఉన్నాయి అన్ని మీకు వచ్చినవా? యా, వాచ్ మెకానిక్ కదా. దీస్ థింగ్స్ ఆర్ నాకు చాలా మామూలు విషయాలు. ఎక్స్క్యూజ్ మీ, యా కొంచెం అర్జెంట్. వాచ్ అయితే ఎంత అయింది? డబ్బులు ఇవ్వట్లేదు, చిన్న రిపేరే. అదే వద్దు, చెప్పండి ఎంత అయింది? అయ్యో ఓకే అండి, ఓకే ఇఫ్ యూ ఇన్సిస్ట్ బిల్ ప్రిపేర్ చేస్తాను. మీ గుడ్ నేమ్ ప్లీజ్. ఏంటి? మీ పేరు బిల్లులో పేరు రాయాలి కదా. యువర్ నేమ్? సత్య. సత్య, సచ్ స్వీట్ నేమ్. ఓకే, మీ మొబైల్ నంబర్? ఎందుకు? ఏం లేదు, క్యాషువల్ గా ఓ జనరల్ నాలెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కస్టమర్ ఎంత ఎంత చెప్తే నేను త్వరగా వెళ్ళాలి. యా షూర్. 247 రూపాయలు. కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. జస్ట్ క్యాషువల్ గా. క్యాషువలా? కత్తితో టైర్నింగ్ వచ్చడం క్యాషువలా? వాచ్ మెకానిక్ కనుక నేను. ఏమంటున్నావయ్యా నువ్వు? కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. ఏమైందండి? వాచ్ మెకానిక్ మేడం, ఇలా నాకు మామూలుగా జరుగుతుంటది. ఓకే. యా, దిస్ ఇస్ ఊపిరి యామో. మీ వాచ్ రెడీ? ఓ పర్ఫెక్ట్ చేంజ్, థ్యాంక్స్. 1 సెకండ్. మీ వాచ్. అయ్యో, ఇది నా వాచ్ కాదండి. నా వాచ్ లో డేట్ అది ఉండదు. కాదండి, ఇది మీ వాచే. ఉదయం మీరు ఫోన్ లో తాతగారితో మాట్లాడేటప్పుడు బర్త్ డేట్ మర్చిపోయిందని చెప్పారు కదా, అందుకని నేనే కొత్తగా మీకోసం డేట్ సెట్ చేశాను. హోప్ యు లైక్ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. యా, ఐ యామ్ వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఓకే ఓకే బాయ్. అయ్యో, ఏంటి 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 ఏమైంది ఏమైంది? పంక్చర్ అయింది. నేను వచ్చినప్పుడు బాగానే ఉంది. ఈ ఏరియా చాలా డర్టీ చండాలమైన ఏరియా అండి. గాల్లో క్లోరోఫామ్ హిమోగ్లోబిన్ ఎక్కువైపోయింది చెప్తుంటే ఎవరు వింటలేదు. ఏమండి అటు చూడండి, బైక్ టైర్ చూస్తుంటే ఎవడో పచ్చగల స్క్రూ డ్రైవర్ తో కష్టపడి గుచ్చి పంచర్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ ఎల్ఐసి వాడు విఎంసీ వాడు ఏమైపోయారు ఏరియాలో? ఇదంతా మీకెలా తెలుసండి? జనరలీ అప్పుడు చెప్పాను కదండి, జనరలీ నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని. దిగులు పడకండి, బైక్ లో నేను డ్రాప్ చేస్తా. లేదు పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కాదండి, ఎంత కష్టపడి గుచ్చి పంచర్ అదే పంచర్ అయింది, మీకు కష్టంగా ఉంటుంది. అది నా షాప్ దగ్గర జరిగిందండి, నేను డ్రాప్ చేస్తానండి. యా లేదు మీకెందుకు? అయ్యా ఇందులో ఏముంది, ఐఎమ్ వాచ్ మెకానిక్. ఇదంతా నాకు చాలా మామూలు విషయం అండి, నేను డ్రాప్ చేస్తానండి ప్లీజ్. ఎలా చెప్పాలో. ఏమండి ఏమైంది? ఒక ముఖ్యమైన చోటికి వెళ్ళాలి, అందుకే ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను. టెస్ట్ చేసుకోవాలి, హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. అంతే కదా, అమ్మున్నారు. మా ఇల్లు పైనే ఉంది, లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోండి ప్లీజ్. ఇది మీల్ అనుకోండి, రండి లోపలికి రండి. థ్యాంక్స్. రండి మీల్ అనుకోండి. హై కుడికాలు పెట్టి. రండి అమ్మా, కస్టమర్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలంట. నువ్వు కొంచెం
కింద ఏం కొట్టు పెట్టావు? చీరడు కొట్టా ఇక్కడ మార్చుకుంటుందంట. వాచ్ మేకర్కి ఇది కూడా చేయకపోతే ఎలాగమ్మా? అమ్మాయి సడన్ గా డ్రెస్సింగ్ చేసుకోవాలని చెప్పింది. ఏదో ఫంక్షన్ పడాలంట. లేడీస్ చిన్న హెల్ప్ కదమ్మా. నువ్వు ఉన్నవాడు పై కూడా రమ్మని చెప్పాను. అదిగా వచ్చేసరి కష్టపడే. రండి రండి మాతాజీ మా అమ్మ. పేరేంటమ్మా? సత్య. అరే నా పేరు కూడా సత్యభామ. ఇద్దరిది ఒకటే పేరు. స్వీట్ నేమ్ అని అన్నాను కదండి. ఇంకో స్వీట్. యాక్చువల్లీ నా పేరు కూడా సత్యభామే. కాలేజ్ లో అందరూ ఎగతాళి చేస్తారని నేనే స్టైల్ గా సత్య అని పెట్టుకున్నాను. రామా రారా రామా. 1 2 చూడండి నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయడం? అయ్యో ఏంటిది అమ్మా? వాట్ ఇస్ దిస్? ఒక అమ్మాయి బైక్ టైర్ లోని గాలికే భద్రత లేదనుకుంటే ఒక అమ్మాయి చీర కూడా ఈ లోకల్ ఆవిడ అందరూ ఏం చేస్తున్నారు? అయ్యో ఏది ఏది ఇటువంటి ఖరాబ్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా ఎవడో కావాలనే ప్లాన్ చేసి డిజైన్ గా ఇంక్ పోసినట్టుంది. వాడిది చాలా చీప్ మెంటాలిటీ అమ్మా. నేనేం చేయడం? అవును ఎలా రా పాప? అమ్మా యు టెల్ ఐఎమ్ ఎ వాచ్ మెకానిక్ యు నో. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. వెయిట్ అన్న బిడ్డ. అమ్మా ఒకసారి లోపల ఎక్కడికి రా చెప్తాను. త్వరగా బీరులో చీర తీసిపో. రే నా చీర అమ్మాయికి ఎలా ఇమ్మంటావురా? చీర ఎవడమన్నాడా? చంద్ర స్టోర్స్ లో 8000 కొనావే పింక్ కలర్ సారీ. ఉదయం కూడా ఏం చేస్తున్నావే? అది భలే చెప్పావులే. ఎంతో ఆశపడి కాబోయే కోడలు కొన్న చీర రాది. నేను ఇవ్వను రా. పోరా. 10 నెలలు మోసి కన్నా కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే. అందుకే నిజంగానా? నిజంగానా? అయ్యో అందంగా ఉందిరా. రే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నావా? ఊరికి తొందరపడి బాగా చెడగొట్టకు. స్టెప్ బై స్టెప్ గా స్లోగా పోదాం. సరే సరే చీర తీసుకురా. సరే సరే నువ్వు వెళ్ళు నేను తీసుకొస్తా. చాలా చండాలంగా ఉంది. మరేంటండి అందంగా ఉన్నారని మీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు అలా అడగడం? ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంత అందంగా ఉన్నానా అని అడుగుతూనే ఉంటారు. అతను చూసుకున్నారు కదా. అవును ఎందుకని ఇలా అడిగారు? జస్ట్ క్యాషువల్లీ, జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం. ఇక్కడేంటండి? మా తాతయ్య బర్త్డే అని చెప్పాను కదా, ఊళ్ళో చాలా హడావడిగా ఉంటుంది. అందుకే ఇక్కడ పిల్లలకి. మంచి విషయం అండి. థ్యాంక్స్. మై ప్లెజర్. అందంగా ఉన్నారు. బొట్టు పువ్వులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియల్లీ. లెట్స్ గో. హలో హలో మ్యామ్, నేను మా ఫ్రెండ్. నమస్కారం. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. strongly in the next two matches. This is the decider, and it's been a great partnership between Mahendra Singh Dhoni and Virat Kohli, getting India to the very end. It all boils down to the final delivery. 6 runs needed from the final ball. Erenga the bowler. Mahendra Singh Dhoni, the Indian captain, will be the man on strike. Can he pull out a beauty? It's in the air. He's gone for the big shot. Man getting underneath it. Aninga the man takes the catch, and disappointment all around. Sri Lanka win the match. సరే పిల్లలు, ఈ అక్క మీరు తినడానికి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందో తెలుసా? రండి రండి తిందురు గాని. కమాన్ కమాన్ కమాన్.
ఇండియా గెలిచుండొచ్చు. అట్లీస్ట్ ఈ పిల్లల కోసమైనా ఇండియా గెలిచుండొచ్చు. గెలిచుంటే ఎలా ఉండేదో చెప్పనా? ఈ పార్టీకి గోల చేసి ఆరించి చెవులు చిల్లులు పడిపోయి ఉండేవి. పిల్లలు ఎలా చూస్తుంటే బాధగా ఉంది. హలో అమ్మా, ఏంటమ్మా? వచ్చేస్తామా? అమ్మా అమ్మా, కస్టమర్ ఇదిగో వచ్చేస్తా. 5 minutes లో ఉంటారమ్మా. ఓకే 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 అమ్మా.